పులుల్ని ఎలుగుబంట్లను దగ్గర నుంచి చూసిన భయపడిన ధైర్యం వాళ్ళది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దట్టమైన అడవుల్లో అటవీ శాఖలో పురుషులకు ధీటుగా మహిళా అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కోసారి అడవిలో సిగ్నల్ ఉండదు, తిండి నీళ్లు వంటి సౌకర్యాలు కూడా ఉండవు. అటువంటి పరిస్థితిలోనూ ధైర్యంగా అడవుల సంరక్షణలో భాగమై నిలుస్తున్నారు. అటవీ సంపదను కాపాడుతూ వన్యప్రాణుల రక్షణకు పాటుపడటం ఆనందాన్ని ఇస్తుందని మహిళా అటవీ శాఖ అధికారులు అంటున్నారు. పులిగుండాల సమీపంలో ఉన్నటువంటి కనికిరి కొండలో డ్యూటీ చేస్తున్న మహిళల పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో దట్టమైన అడవులుగా ఉన్నటువంటి కనకగిరి కొండలు ఏవైతేనే వాటన్నిటిని కూడా అటవీ ప్రాంతాన్ని అంతా కూడా మహిళలు సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వీళ్ళంతా కూడా అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. చాలా సంవత్సరాలుగా ఈ ఫారెస్ట్ అనేది దండకారణ్యంగా ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా అనేక వన్యప్రాణులతో పాటు చాలా వరకు కూడా విలువైనటువంటి సంపద కూడా ఉంది, వృక్ష సంపద. వాటన్నింటిని కూడా సంరక్షిస్తున్నారు. వీళ్ళతో మాట్లాడదాం. మేడం, ఎట్లా అనిపిస్తుంది ఈ దట్టమైన ఫారెస్ట్లో ఉద్యోగం చేయడం? కత్తి మీద సవాల్లా ఉంటుంది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎట్లుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక రకంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకనంటే ఇప్పుడు చాలామంది అడవిని విజిట్ చేయడానికి వాళ్ళు ఫీ ఇస్తూ వస్తున్నారు. కానీ మాకైతే మేము శాలరీ తీసుకుంటూ అడవిని వన్యప్రాణులు రక్షిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం క్రిటికల్ జాబ్ కూడా. ఇంత దట్టమైన అడవిలో మేము జాబ్ చేయడం అనేది కొంచెం క్రిటికల్గా, మాకు కొంచెం సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా కొంచెం లిటిల్ బిట్ ప్రాబ్లమే. బట్ మేము టీమ్గా వెళ్ళి వర్క్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేస్తూ జాబ్ చేస్తున్నాము. రోజుకి ఎన్ని గంటలు ఉంటారు మేడం ఈ ఫారెస్ట్లో? ఎట్లుంటుంది డ్యూటీ టైమింగ్స్ అంటూ మాకేమి ఉండవండి. మేము ఎర్లీ మార్నింగ్ వస్తాము. మా డ్యూటీ పర్పస్ మేము అన్నీ చెక్ చేసుకుంటాము. వైల్డ్ లైఫ్ మూమెంట్స్ ఏ ఉన్నా అవన్నీ చెక్ చేసుకొని ఈవినింగ్ టైంకి బయటకు వెళ్తాం. ఎంతమంది ఉంటారు మేడం ఇక్కడ ఫారెస్ట్ ఉమెన్ టీం? ఉమెన్ టీం అంటే రేంజ్కి కొంతమంది స్టాఫ్ ఉంటారండి. ఈ రేంజ్లో ఇప్పుడు ఇది తల్లాడ రేంజ్ పరిధి కిందకి వస్తుంది. ఇక్కడ ఫీమేల్స్ ఒక ఎఫ్ఆర్ఓ గారు, మిగిలిన 4 మెంబర్స్ బీట్ ఆఫీసర్స్ ఉన్నారు. మరి మీకు ఫుడ్ అకామిడేషన్ ఏమైనా ఉంటుందా మేడం ఇక్కడ? మరి ఫారెస్ట్లో ఎట్లా? ఫుడ్ మేమే తీసుకొస్తాము. ఏమన్నా ఇట్లా ఉన్నప్పుడు మాత్రం డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేస్తారండి. అంతా బాగుంటుందండి ఇక్కడ. ఉన్నతాధికారుల నుంచి ఎట్లాంటి ప్రెజర్ ఉంటుంది మేడం? అంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా అడవి ఉంది, వన్య సంపదను దోచుకెళ్ళడానికి కూడా చాలా రకాల వ్యక్తులు వస్తుంటారు కదా, మరి ఎట్లా వాటిని ఎట్లా కాపాడుతుంటారు? ఉన్నతాధికారులు మాకు సపోర్ట్గానే ఉంటారండి. మేము ఇచ్చే గ్రౌండ్ వర్క్ చూసుకొని మేము వెళ్ళగానే ఏదేది జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయగానే దానికి మాకు పాజిటివ్గానే రియాక్ట్ అయ్యి, వాళ్ళ సపోర్ట్ లేనిదైతే మేము ఇంత ధైర్యంగా ఇంత లోపలికైతే రాలేం. మాకు పైన ఉన్నతాధికారుల నుంచి గట్టి సపోర్టే ఇస్తున్నారు. రోజువారీ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంటారు మేడం అడవిలో 4-5 కిలోమీటర్స్ డైలీ వాకింగ్ చేస్తూనే ఉంటాం. బై వాకింగ్ అడవిలోకి వచ్చినామంటే 2 వీలర్ కానీ ఏం కానీ ఉండదు. వాక్ ద్వారానే వీళ్ళకి యాప్లు ఇచ్చారు. యాప్ ద్వారా చేస్తారు. సాయంత్రానికి ఈవినింగ్ రిపోర్ట్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎవరెంత నడిచారనేది రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఇది మనం చూడొచ్చు, దట్టమైన అడవి ఏదైతే ఉంది, ఈ అడవి అంతా కూడా చుట్టుముట్టేస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఉమెన్ సిబ్బంది ప్రధానంగా పురుషులే చేయలేనటువంటి ఇట్లాంటి అడవి ప్రాంతంలో మహిళలైనా కూడా ధైర్యంగా పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలను కూడా వదిలేసి ఫారెస్ట్లో 4 నుంచి 5 కిలోమీటర్స్ దాదాపుగా రోజువారీగా ప్రాంతం అంతా కూడా పర్యటిస్తూ వీటన్నింటిని కూడా సంరక్షించే బాధ్యతను అయితే విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి మహిళలు అయితే చెప్తున్నారు. పులిగుండాల ప్రాజెక్టు నుంచి వీడియో జర్నలిస్ట్ గణేష్తో రవికిరణ్.